పరిస్థితి ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైతులకైతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే 2 రోజులు ఈ విధంగానే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇక ఇటు కాకినాడ వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకుందాం. కాకినాడ వద్ద ఇప్పటికే ఈదురుగాలులతో ఇంత ముందే చూసాము, ఇల్లులు కూడా ధ్వంసమైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఉప్పాడ బీచ్ వద్ద మా ప్రతినిధి అప్పారావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, ఏంటి సంగతి? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికే కాకినాడకు రాత్రి పూటకి తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? శంకరి, తుఫాను తీరానికి సమీపించే కొద్దీ భయంకరమైన ఈదురుగాలులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఈదురుగాలులు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వ్యాపిస్తున్నాయి. ఓ పక్క వర్షాలు, ఓ పక్క ఈదురుగాలుల తీవ్రత చాలా అధికంగా ఉంది. మరో పక్క చూస్తుంటే తుఫాను కూడా తీరం కోనసీమ జిల్లా వైపు దాటుతుందని హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ప్రధానంగా కోనసీమ జిల్లా అమలాపురం ప్రాంతంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్టు ఆ జిల్లా ప్రత్యేక అధికారి విజయరామరాజు ఇప్పుడే వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమలాపురానికి చుట్టుపక్కల సముద్ర ప్రాంతంలో కిలోమీటర్ పరిధిలో కచ్చా గృహాలన్నీ యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేస్తున్నారు. ప్రతి పునరావాస కేంద్రానికి అధికారులు కూడా తరలించారు. మరో పక్క చూస్తే కోనసీమ జిల్లా వైపు తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో గడిచిన గంట కిందటి నుంచి కోనసీమ వ్యాప్తంగా తీవ్రమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో భారీ ఎత్తున కొబ్బరి చెట్లు కింద పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కోనసీమ జిల్లాలో 2 చోట్ల కొబ్బరి చెట్ల మీద పడి 2 మహిళలు చనిపోయిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కాకినాడ, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులకు చెట్లు నేలకొలిగాయి. పిఠాపురంలో గడిచిన గంటన్నర నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇదే కాకుండా కోనసీమ జిల్లా, యానాము, కాకినాడ ఈ 3 ప్రాంతాల్లో తుఫాను తాకిడికి చాలా భారీగా నష్టం ఉంటుంది అధికారులు అంచనా వేశారు. ఇప్పుడే అమలాపురం కలెక్టర్, ఎస్పీ కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాకినాడ, తుని, కాకినాడ, మచిలీపట్నం కాకుండా అమలాపురం, యానా మధ్యలో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్టు తమకు స్పష్టమైన సంకేతాలు అందాయని చెప్పారు. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన మొత్తం తీర ప్రాంతంలో దాదాపు 90 కిలోమీటర్ల తీర ప్రాంతం చుట్టూ అధికారులందరూ కూడా అందరినీ ఖాళీ చేస్తున్నారు. కొంతమంది అయితే పునరావాస శిబిరాలకి రామని చెప్పిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకూడదని రాష్ట్ర ప్రభుత్వం పదే అధికారులు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో వాళ్ళందరినీ బలవంతం తరలిస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఉప్పాడ వద్ద సముద్రం ఏ స్థాయిలో భయంకరంగా ఉందో మత్స్యకారులు కూడా చెప్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా అనేక తుఫాన్లు చూసామని, కానీ ఈ స్థాయిలో సముద్రం ఒక ప్రళయంలాగా మీద పడే పరిస్థితి ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఏదైతే ఉప్పాడలో స్థానిక మత్స్యకార గ్రామాల్లో ముంపునకు గురవకుండా, కోతకు గురవకుండా ఒక జియో ట్యూబ్ వాళ్ళు నిర్మించారు. అయితే తుఫాను అలల తాకిడికి సముద్రం భారీగా ముందుకొస్తుంటో ఆ జియో ట్యూబ్ మొత్తం కూడా ముక్కలైపోయి సముద్రం ముందుకొచ్చే పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఈ జిల్లాలో అది సముద్రం ఆనుకొని ఉన్న బీచ్ రోడ్డు. ఇప్పుడు ఈ ఉప్పాడ బీచ్ రోడ్డును ఆనుకున్న జియో ట్యూబ్ ధ్వంసం అయిపోవడంతో సముద్ర కెరటాలు బలంగా గోడను ఏదైతే రోడ్డును తాగుతున్నాయి. ఆ పక్కనే మనం ఇల్లు చూడొచ్చు, మత్స్యకారుల ఇల్లు. ఓ రకంగా చెప్పాలంటే ఉప్పాడలో మత్స్యకారుల ఇల్లు, దాన్ని ఆనుకొని బీచ్ రోడ్డు, దాన్ని ఆనుకొని సముద్రం. ఇప్పుడు బీచ్ రోడ్డు జియో ట్యూబ్ ధ్వంసం అవడంతో అలల తాకిడికి సముద్రం బాగా ముందుకు వస్తుండటంతో ఈ అలలు గ్రామంలోకి, ఇళ్లలోకి వచ్చేస్తాయని మత్స్యకారులు భయపడుతున్నారు. చూడొచ్చు, మత్స్యకార గ్రామానికి చెందిన స్థానికులు, మహిళలు వీళ్ళందరూ కూడా ఇళ్ల నుంచి రోడ్డు మీదకి వచ్చి జియో ట్యూబ్ కట్ అయిపోవడంతో కెరటాలు ఇళ్లలోకి వచ్చేస్తున్న భయంతో వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికీ అప్రమత్తమయ్యి వీరందరినీ కూడా పునరావాస శిబిరాలకి తరలించింది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయగా ఒక్క ఉప్పాడలోనే దాదాపు 80 వరకు ఏర్పాటు చేసి మత్స్యకారులందరికీ కూడా నిరంతరం వైద్య సదుపాయాలు, భోజన వసతి అందిస్తుంది. అయితే తాము పునరావాస శిబిరాలకు వెళ్ళినప్పటికీ కూడా జియో ట్యూబ్ ధ్వంసం అయ్యి సముద్రం ముందుకు వస్తున్న భయంతో తమ ఇల్లు ఏమైపోతాయని ఆందోళనతో వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి అధికారులు కూడా ఫోన్లు చేస్తున్నారు. ఇప్పటికే గడిచిన 15 రోజుల కిందట వాయుగుండం, అల్పపీడన ప్రభావంతో సముద్రం ముందుకు రావడంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బీచ్ రోడ్డు వెంబడి రాళ్లను భారీ ఎత్తున నిర్మించి మోహరించింది. అయినప్పుడు కూడా వీటిని దాటుకుంటూ జియో ట్యూబ్ను ధ్వంసం చేసి మరి సముద్రం చూడొచ్చు మనం ఏ విధంగా సముద్రం ఎంత ఎత్తుకి ఎగిసి పడుతుందో. సాధారణంగా
కెరటాలు సముద్రం ఒడ్డున భారీ స్థాయిలో ఎగసిపడతాయి. కానీ మనం సముద్రంలో కనుచూపు మేరలో అలలు భారీ స్థాయిలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే ఉప్పాడ బీచ్ రోడ్లో కాకినాడ వరకు 12 కిలోమీటర్ల మేర మొత్తం ఉప్పాడ బీచ్ రోడ్ ధ్వంసమైపోయింది. రక్షణ రాళ్ళు కూడా అలల తాకిడికి ఎగరి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మనం చెప్పాలంటే ఉప్పాడ రోడ్డు వెంబడి దాదాపు 10 కిలోమీటర్ల మేర రాళ్ళన్నీ కూడా చెల్లాచెదరైపోయి రాకపోకలకు ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితి నెలకొన్న. ఒక రకంగా చెప్పాలంటే ఉప్పాడ బీచ్ రోడ్లో అనేక సినిమాలు కూడా షూటింగ్లు జరిగే అందమైన ప్రదేశం అని. కాకపోతే ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయి ఈ ఉప్పాడ బీచ్ రోడ్ కూడా ఏమాత్రం కూడా పనికి వచ్చే పరిస్థితి లేదని చెప్పాలి. మరో పక్క కోనసీమ జిల్లాలోని అటు యానాంలో కూడా చాలా ఉధృతంగా బలమైన ఈదురుగాలు వేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కోనసీమ అంటే కొబ్బరి చెట్లు అందాలు. ఇప్పుడు ఈదురుగాలుల తీవ్రతకు కొబ్బరి చెట్లన్నీ కూడా నేల కొరిగిపోతుంటూ ఆ పక్కన విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరుగుతున్నాయి. ప్రధానంగా చూస్తుంటే కాకినాడ జిల్లాలో దాదాపు 12 మండలాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని 10,000 మందిని సురక్షిత స్థావరాలకు తరలించామని అధికారులు చెప్పారు. అటు కోనసీమ జిల్లాలో కూడా తుఫాను తీరం దాటుతుందని ఆ హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ కూడా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దాదాపు 6 మండలాల పరిధిలోని 9,000 మందిని దాదాపు 150 పునరావాస శిబిరాలకు తరలిస్తారు. ఇది కాకుండా కోనసీమ కాకినాడ జిల్లాలో దాదాపు 700 ఇళ్ల వరకు పూరిళ్లు ఉన్నాయి. అలల ఏదైతే గాలుల తాకిడికి ఇల్లు కూడా నేలమట్టమే పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వాళ్ళు ఉండడం కూడా పునరావాస శిబిరాలకి అధికారులు తరలిస్తారు. కొంతమంది రామని చెప్పినప్పుడు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉద్దేశంతో అధికారులు కూడా బలవంతంగా వాళ్ళని సురక్షిత స్థావరాలకు తరలిస్తారు. మరో పక్క చూస్తుంటే కాకినాడ పోర్టులో ఉదయం 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయగా ఇప్పుడు దాన్ని 9వ నెంబర్కి మార్చారు. అప్పటికే దాదాపు 15 షిప్లను కూడా సముద్రంలో మధ్యలోకి పంపించి ఎగుమతి దిగుమతులను కూడా నిలిపివేశారు. ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం అయితే దాదాపు 2 గంటల కింద నుంచి కాకినాడ, కోనసీమ, యానం ఈ 3 ప్రాంతాలు సముద్రము, గోదావరి అనేది ఈ 3 కలిసిన ప్రాంతంలో తుఫాను తీరం దాటే అవకాశం నేపథ్యంలో ఈదురుగాలు చాలా బలంగా వీస్తున్నాయి. ఉదయం వరకు కొంతవరకు ఉన్న ఈదురుగాలు ఇప్పుడు తీవ్రత పెరగడంతో దాదాపు అనేక మండలాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు కింద పడిపోయి కాకినాడ జిల్లా కేంద్రంలో కింద పడిపోయాయి. పిఠాపురం, మామిడి కుదురు, అంబాజీపేట, ఐపోలవరం, ముమ్మిడివరం అనేక ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే తీవ్రత కనిపిస్తుందని చెప్పాలి. కొబ్బరి చెట్లు నేల కొలుగుతున్నాయి, విద్యుత్ స్తంభాలు పడిపోతున్నాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరా కూడా ఇబ్బందుల్లో పడింది. మరోపక్క తుఫాను తీవ్రత దాటినట్టు అధికారులు కూడా సాధ్యమైనంత వేగంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం కోసం అటు లైన్ మ్యాన్లు కానీ, క్రెయిన్లు కానీ, చెట్లు తొలగించడానికి కానీ ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. ఒక పక్క తుఫాను ఎంత తీవ్రంగా ఉందో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పట్టుదలతో తుఫాను నష్టాన్ని సాధ్యమైనంత వరకు నివారించడం కోసం అధికారులందరూ కూడా ఫీల్డ్లోనే మోహరించింది. అందరికీ సెలవులు రద్దు చేసింది. తుఫాను తీరం దాటిన తర్వాత 3 రోజుల వరకు తీవ్రమైన వర్షాలు, గాలులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కానీ, భోజనాలు కానీ, తాగునీటి సరఫరా కానీ ఇవ్వడం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు సన్నద్ధమని చెప్పాలి. ప్రస్తుతం అయితే తుఫాను తీవ్రత అంతకంతూ పెరుగుతుందని చెప్పాలి. శంకరి, రైట్, థ్యాంక్ యూ.